హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్లో ఫస్ట్ వీడియో చూసాం. ఇప్పుడు మనం సెకండ్ వీడియోలో ఈ ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 18 ఎలక్ట్రాన్ రూల్. 18 ఎలక్ట్రాన్ రూల్. మరి ఈ 18 ఎలక్ట్రాన్ రూల్లో ఇందులో ఏ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్ 18 ఎలక్ట్రాన్ రూల్ పాటిస్తున్నాయి, పాటించడం లేదు, వాటి యొక్క స్టెబిలిటీ, వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేయాలి. మరి 18 ఎలక్ట్రాన్ రూల్స్లో ఫస్ట్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ 6. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటివి జనరల్గా ఆక్టాహైడ్రల్ కాంపౌండ్స్గా ఉంటాయి. సో ఇన్ దిస్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ ఆర్ కాంపౌండ్స్ విచ్ ఈస్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రమ్. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రమ్. మరి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రమ్ ఎలా ఉందో మనం డిస్కషన్ చేసి తర్వాత మనం డీటెయిల్గా వెళ్దాం. చూడండి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆఫ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. సో ఇక్కడ A1G, T1U, EG, T2G, EG స్టార్, A1 స్టార్ G, T1 స్టార్ U. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మ్యాక్సిమం కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి A1Gలో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. T1Uలో 3 ఆర్బిటాల్స్గా డివైడ్ అవుతుంది. ఈజీలో 2 ఆర్బిటాల్గా డివైడ్ అయిపోతుంది. T2Gలో 3 ఆర్బిటాల్ ఉంటాయి. నెక్స్ట్ ఈజీ స్టార్లో 2 ఉంటాయి. A1 స్టార్ Gలో 1 ఉంటాయి. T1 స్టార్ Uలో మళ్ళీ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఈ 18 ఎలక్ట్రాన్ రూల్స్లో మనం పాటించినప్పుడు సో ఇక్కడ 18 నుంచి 22 వరకు ఉంటుంది. తర్వాత నేను క్లాసిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్తాను, అప్పుడు డీటెయిల్గా మనకు తెలుస్తుంది. సో ఇది MOT పిక్చర్, ఓకేనా. సో ఇక్కడ ఎలా పిల్లప్ అవుతాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా కింది క్లాసిఫికేషన్లో మనం చూద్దాం. ఇది బ్రీఫ్ ఐడియా పెట్టుకోండి, తర్వాత మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, క్లాసెస్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ కాంపౌండ్స్. ఈ ఆక్టాహైడ్రల్ కాంపౌండ్స్ని మనం 3 క్లాసెస్గా మనం క్లాసిఫై చేస్తాం. ఒకటి క్లాస్ 1, రెండవది క్లాస్ 2, మూడవది క్లాస్ 3. మరి క్లాస్ 1లో ఉన్నటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్లు ఎలా ఉంటాయంటే 12 నుంచి 22 ఎలక్ట్రాన్ వరకు ఉంటాయి. సో క్లాస్ 1 ఉన్నటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో మనకి 12 నుంచి 22 ఎలక్ట్రాన్స్ వరకు ఉన్నటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ని మనం క్లాస్ 1 గాను, క్లాస్ 2 తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 18 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని మనం క్లాస్ 2 గాను, నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని మనం క్లాస్ 3గా క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు చూడండి, 12 నుంచి 22 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటివి క్లాస్ 1, నెక్స్ట్ 18 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి క్లాస్ 2 గాను, ఎగ్జాక్ట్లీ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటివి క్లాస్ 3 కాంపౌండ్స్గా క్లాసిఫై చేశారన్నమాట. ఓకే, రైట్. మరి ఇప్పుడు 22, 18 కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ కనుక వెళ్ళినట్లయితే మనకు డీటెయిల్గా తెలుస్తుంది. చూడండి, 12 ఎలక్ట్రాన్స్ వరకు అంటే A1G, T1U, EG ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అవుతాయి. ఇది లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్, ఇది కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్, ఇది ఇంకా ఎక్కువ ఉన్నటువంటి ఆర్బిటాల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 6 2 12 ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ క్లోజ్ టు LGOs. LGO అంటే లిగాండ్ గ్రూప్ ఆర్బిటాల్స్. ఈ 12 ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటంటే క్లోజ్ టు లిగాండ్ గ్రూప్ ఆర్బిటాల్. ఇక తర్వాత ఇక 6 ఎలక్ట్రాన్స్ ఏంటంటే T2G, EG స్టార్. సో T2G, EG స్టార్ మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్నే మనం డెల్టా O అంటాం, అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్. సో ఇక్కడ T2Gలో 6 ఎలక్ట్రాన్స్, ఈజీలో 4 ఎలక్ట్రాన్స్, 6 4 10, 10 + 12 22. కాబట్టి 22 ఎలక్ట్రాన్స్ వరకు మనకి ఏంటంటే ఈ ఈజీ స్టార్ వరకు మాత్రమే ఎలక్ట్రాన్స్ వస్తాయి. A1 స్టార్ Gలో కానీ T1 స్టార్ Uలో కానీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు.
ఎందుకంటే ఆక్టాహైడ్రల్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కాంప్లెక్స్ కాంపౌండ్స్ మనం క్లాసిఫై చేస్తాం కాబట్టి క్లాస్ 1లో ఇంకా మ్యాక్సిమం ఏంటంటే 12 to 22 ఎలక్ట్రాన్స్ వరకే. ఇంకా 22 ఎలక్ట్రాన్స్ తర్వాత లేవు. కాబట్టి 22 ఎలక్ట్రాన్స్ వరకు కాబట్టి 22 ఎలక్ట్రాన్స్ అంటే ఇంకా మ్యాక్సిమం ఇంతవరకు మాత్రమే వస్తుంది. అంటే ఈజీ స్టార్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ద octahedral complexes, the electron does not distributed in the following orbitals a1 star g, t1 star u. ఈ రెండు తప్ప మిగిలినటువంటి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క క్లాస్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ని మనం 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్గా మనం క్లాసిఫై చేసాం. అందులో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఇప్పుడు క్లాస్ 1 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చూద్దాం. ఈ క్లాస్ 1 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఏంటంటే డెల్టా జీరో అనేది చాలా తక్కువగా ఉంటుంది, వెరీ స్మాల్. సో స్మాల్ డెల్టా జీరో అంటే ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా చాలా తక్కువ. ఇందులో 3D మెటల్స్ ఏంట్రా అంటే D0, D10 కాన్ఫిగరేషన్ చూసినట్లయితే D0 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటివి 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. D10 కాన్ఫిగరేషన్ వచ్చినటువంటివి 22 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో D10 కాన్ఫిగరేషన్ ఉంటే 12 ఎలక్ట్రాన్స్, D10లో 22 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. అయితే ఈ 3D మెటల్స్ అనేటువంటివి ఎలా లిగాండ్స్తో కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడతాయంటే వీక్ ఫీల్డ్ లిగాండ్స్. సో 3D metals always exist weak ligands octahedral complexes. సో వీక్ ఫీల్డ్ లిగాండ్స్తో ఏర్పడేటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఉన్న కాంపౌండ్స్ అన్నీ కూడా ఏంటంటే క్లాస్ 1 కేటగిరీకి చెందినటువంటి కాంపౌండ్స్. ఇందులో D0 కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్లో మనకు 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. D10 కాన్ఫిగరేషన్లో 22 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను ఏంటంటే డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా? ఇక క్లాస్ 2 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ చూసినట్లయితే 18 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, 18 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉండొచ్చు. అయితే ఇందులో డెల్టా ఆక్టాహెడ్రల్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో 3D సిరీస్కి చెందినటువంటి ఎలిమెంట్స్ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏంటంటే ఎప్పుడు ఎగ్జిబిట్ చేస్తారంటే ఇన్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. సో 3D ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే 3D సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మెటల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇన్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ దీస్ ఆర్ ఎగ్జిబిట్ octahedral complex with strong field ligands like Cn-. కాబట్టి 3D సిరీస్లో ఉన్నటువంటి మెటల్స్ అన్నీ కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే వాటి యొక్క హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో, అది కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ సమక్షంలో మాత్రమే ఏర్పడతాయి. అలా కాకుండా 4D 5D సిరీస్కి చెందినటువంటి మెటల్స్ కూడా ఏంటంటే హై ఆక్సిడేషన్ స్టేట్లోనే ఎగ్జిబిట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవి మోడరేట్ ఫీల్డ్ లిగాండ్ సమక్షంలో లేదా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ సమక్షంలో, రెండిటి సమక్షంలో ఎగ్జిబిట్ చేస్తాయి. వీక్ లిగాండ్ కాదు, మోడరేట్ లిగాండ్స్, మోడరేట్ ఫీల్డ్ లిగాండ్స్. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్లో మాత్రమే ఏంటంటే క్లాస్ 2కు చెందినటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇందులో 18 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, 18 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉండవచ్చు. ఇక క్లాస్ 3కి చెందినటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో చూసినట్లయితే ఇవి ఎగ్జాక్ట్లీ 18 ఎలక్ట్రాన్స్ రూల్స్ను పాటిస్తాయి. 18 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. అయితే వెరీ స్ట్రాంగ్ లిగాండ్స్ లేదా స్ట్రాంగ్ పై యాక్సెప్టర్స్, స్ట్రాంగ్ పై యాక్సెప్టర్ లిగాండ్స్ లేదా వెరీ స్ట్రాంగ్ లిగాండ్స్ లైక్ CO, PF3, ఓలిఫిన్స్, ఎరీన్స్ అయినటువంటి లిగాండ్ సమక్షంలో మాత్రమే ఇవి ఏర్పడతాయి. ఇవి క్లాస్ 3.
సో క్లాస్ 1 చూసాం, క్లాస్ 2 చూసాం, క్లాస్ 3 చూసాం. ఇవి ఎప్పుడు ఏర్పడతాయి అనేటువంటి కండిషన్ కూడా చూసాం. ఇప్పుడు క్లాస్ 1 సంబంధించినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏవి, క్లాస్ 2కు చెందినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏవి, క్లాస్ 3కి చెందినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏవి, డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, క్లాస్ 1కి చెందినటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇక్కడ కాంప్లెక్స్ డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ నంబర్, అంటే టోటల్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే TiF6-2. మరి టిటానియం ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +4 వస్తుంది కాబట్టి +4 అన్నప్పుడు టిటానియం కాన్ఫిగరేషన్ D2-4s2, 3D2-4s2 కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ పోతాయి కాబట్టి డి ఆర్బిటాల్లో ఇక 0 ఉంటాయి. మరి 6 లిగాండ్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క లిగాండ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 12 ఎలక్ట్రాన్స్, 12+0 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే వెనీడియం Cl6-2, ఇక్కడ వెనీడియం +4 అన్నప్పుడు D1 కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి అందులో డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఇక 6 లైగాండ్స్ ఒక్కొక్కటి 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 12+1 13. సో టోటల్ 13 ఎలక్ట్రాన్స్. అలానే మూడో కాంప్లెక్స్ చూసినట్లయితే వెనీడియం ఆక్సలేట్ C2O4 అనేది ఏంటంటే ఆక్సలేట్ లిగాండ్ కాబట్టి అవి 3 టైమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు వెనీడియం +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఇవి వెనీడియం +3 అన్నప్పుడు మనకు D2 కాన్ఫిగరేషన్ వస్తుంది. వెనీడియం +4 అన్నప్పుడు D1. అంటే వెనీడియం కాన్ఫిగరేషన్ ఏంటి, 3D3-4s2 కదా, 3D3-4s2. మరి +4 అన్నప్పుడు 4 ఎలక్ట్రాన్ తీసేసేయాలి కాబట్టి ముందు ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పోతాయి, తర్వాత డి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పోతాయి. 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 పోతే ఇంకా ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి అందుకే మనం D1 కాన్ఫిగరేషన్ అన్నాం. ఓకే, అలానే వెనీడియం +3 అన్నప్పుడు D2 కాన్ఫిగరేషన్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి 6 2 12 ఎలక్ట్రాన్, 12+12 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్. చూడండి, 12 ఎలక్ట్రాన్, 13 ఎలక్ట్రాన్, 14 ఎలక్ట్రాన్స్, అలా 22 వరకు పోవాలి. ఎందుకంటే క్లాస్ 1 అనేటువంటివి ఏంటంటే 12 to 22 ఎలక్ట్రాన్, 12 to 22. 12 అన్నప్పుడు D0 కదా కాన్ఫిగరేషన్. సో D0 కాన్ఫిగరేషన్లో మనకు 12 ఎలక్ట్రాన్స్ కాబట్టి 12 ఎలక్ట్రాన్స్ మనం చూపించాం. ఇక నెక్స్ట్ కాంప్లెక్స్ చూసినట్లయితే క్రోమియం NCS-6. మరి ఇక్కడ ఏమవుతుందంటే క్రోమియం +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. క్రోమియం +3 అన్నప్పుడు D3 కాన్ఫిగరేషన్, ఎందుకంటే క్రోమియం 3D5-4s1, 3D5-4s1 కాబట్టి ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్, డి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 5లో 2 పోతే 3 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి కాబట్టి D3 కాన్ఫిగరేషన్ అంటే 3 ఎలక్ట్రాన్స్ +12, 12+3 15. నెక్స్ట్ అలానే MnACAC అంటే అసిటేట్ టేకెన్ థ్రైస్ -3 కాంప్లెక్స్లో మ్యాంగనీస్ చూసినట్లయితే మనకు 3D5-4s2 కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +3 కాబట్టి మనకు D4 కాన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి డి ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్. ఇక లిగాండ్స్ వచ్చేసి బైడెంటెడ్ లిగాండ్ కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఒక్కొక్క 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 12+4 16. ఇక ఐరన్ Fe(C2O4) టేకెన్ థ్రైస్. ఈ కాంప్లెక్స్ చూసినట్లయితే ఐరన్ ఆక్సిజన్ స్టేట్ +3 కాబట్టి ఐరన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D6-4s2 కాబట్టి నెక్స్ట్ ఆక్సిజన్ స్టేట్ +3 కాబట్టి మనకు D5 కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే డి ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 6 కాబట్టి ఒక్కొక్క దాని 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 2 12, 12+5 17 ఎలక్ట్రాన్స్. అలానే కోబాల్ట్ హెక్సామిన్ +3 కాబట్టి ఇక్కడ కోబాల్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ మనకు D6 కాన్ఫిగరేషన్ వస్తుంది. 6 ఎలక్ట్రాన్స్, 12+6 18. నెక్స్ట్ అలానే CO H2O టేకెన్ 6 +2
మరి కోబాల్ట్ +2 అన్నప్పుడు D7 కాన్ఫిగరేషన్ వస్తుంది, 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ 6 కోఆర్డినేషన్ నెంబర్ కాబట్టి ఒక్కొక్క లిగాండ్కి మనం 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 12 + 7 19. అలానే నికెల్ Ni En టేకన్ 3 అంటే ఇథిలిన్ డయామిన్ కాబట్టి ఇక్కడ +2 నికెల్ +2 అన్నప్పుడు D8 కాన్ఫిగరేషన్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్, 8 + 2 20 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే కాపర్ NH3 టేకన్ 6 +2 ఈ కాంప్లెక్స్లో కాపర్ +2 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి D9 సిస్టమ్ వస్తుంది, 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 9 + 12 21 ఎలక్ట్రాన్స్. అలానే Zn En టేకన్ థ్రైస్ +2 Zn +2 D10 కాన్ఫిగరేషన్. మరి D10 కాన్ఫిగరేషన్ అన్నప్పుడు మనకు 22 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. D10 అన్నప్పుడు 10 ఎలక్ట్రాన్స్ ప్లస్ 12 ఎలక్ట్రాన్, 10 + 12 22 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ D10 కాన్ఫిగరేషన్లో మనకి 22 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, D0 కాన్ఫిగరేషన్లో మనకు 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి క్లాస్ 1 టైప్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో మనకు 12 ఎలక్ట్రాన్స్ నుంచి 22 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్ మనం చూసాం. ఓకే, ఇది క్లాస్ 1 రకానికి చెందినటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఇక క్లాస్ 2 రకానికి చెందినటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కింద చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాం మనం, ఏది 18 ఎలక్ట్రాన్స్ లేదా 18 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని మనం క్లాస్ 2గా మనం క్లాసిఫై చేసాం. మరి ఇప్పుడు చూద్దాం. కాంప్లెక్స్ సేమ్ నంబర్ ఆఫ్ డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ జిర్కోనియం F6-2 చూసినట్లయితే ఇక్కడ జిర్కోనియం +4 ఆక్సిడేషన్ స్టేట్లో మనకు 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, డి ఆర్బిటాల్లో 0 ఉన్నాయి కాబట్టి 12 ఎలక్ట్రాన్స్. అలానే టంగ్స్టన్ Cl6 కనుక చూసినట్లయితే Cl6 మరి టంగ్స్టన్ +6 ఆక్సిడేషన్ స్టేట్లో 0 ఉన్నాయి, మరి 12 ఎలక్ట్రాన్స్. అంటే క్లాస్ 2లో కూడా D0 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటివి 12 ఎలక్ట్రాన్స్ను కలిగి ఉన్నాయి. అలానే Cl6- అన్నప్పుడు ఇక్కడ +5 వస్తుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది డి ఆర్బిటాల్లో. నెక్స్ట్ ఒక్కొక్క లైగాండ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 2 12 కాబట్టి 12 + 1 13 ఎలక్ట్రాన్స్. అలానే Cl6-2 అన్నప్పుడు ఇక్కడ +4 ఆక్సిడేషన్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 12 + 2 14 ఎలక్ట్రాన్స్. అలానే టెక్నీషియం F6-2 దీన్ని చూసినట్లయితే టెక్నీషియం +4 ఆక్సిడేషన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మొత్తం 12 + 3 15 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఆస్మియం Cl6-2 మరి ఆస్మియం Cl6-2 అన్నప్పుడు ఆస్మియం +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. +4 ఆక్సిడేషన్ స్టేట్లో మనకు ఆస్మియంలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి డి ఆర్బిటాల్లో. సో మనకు ఇక్కడ ఏమవుతుంది 6 లిగాండ్స్ కాబట్టి 6 2 12, 12 + 4 16 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే ప్లాటినం F6 చూసుకున్నట్లయితే ప్లాటినం +6 కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 12 + 4 16 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ప్లాటినం F6- అన్నప్పుడు ప్లాటినం +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ప్లాటినం +5లో డి ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి. సో 12 + 5 17 ఎలక్ట్రాన్. ప్లాటినం F6-2 ఉన్నప్పుడు ప్లాటినం +4 ఆక్సిడేషన్ స్టేట్, మరి ప్లాటినం +4లో డి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 6 + 12 18 ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్. ఇవి క్లాస్ 2కు సంబంధించినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్. మీకు ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోలోనే, మనకి తప్పనిసరిగా 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ చెందినటువంటి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ మనకు తెలిసి ఉండాలి అని చెప్పాను నేను. మరి ఇక్కడ ఉన్నటువంటివి చూసినట్లయితే మనకి దీంట్లో ఆస్మియం కానీ, ఆస్మియం అనగానే వెంటనే మనకు తెలియాలి, ఓ ఇది ఐరన్కు సంబంధించినటువంటి గ్రూపు. ఐరన్ కాన్ఫిగరేషన్ తెలిస్తే నీకు ఆస్మియం తెలిసినట్లే. ఐరన్ ఏంటి
3d6 4s2 అన్నాం కాబట్టి ఆస్మియం కూడా ఏంటంటే మనకు ఇక్కడ 5d 6d సిరీస్కి చెందినటువంటిది కాబట్టి 6 అన్నప్పుడు ఏమవుతుందంటే n-1 కాబట్టి 5d6 6s2గా మనకు వస్తుంది కాబట్టి టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్లో +4 అన్నప్పుడు +4 ఎలక్ట్రాన్స్ పోతే 8లో 4 పోతే ఎన్ని వస్తాయి? 4 ఎలక్ట్రాన్స్. అలా గుర్తుపెట్టుకోవాలి. అలానే ప్లాటినం కనుక తీసుకున్నట్లయితే ప్లాటినం ఏ గ్రూపు నీకు తెలియాలి. ప్లాటినం అనగానే వెంటనే ఏంటంటే నికెల్కి సంబంధించినటువంటి గ్రూపు. నికెల్, పెల్లాడియం, ప్లాటినం, డిస్పోర్షియం కాబట్టి మనకి ఇక్కడ నికెల్కి చెందిన నికెల్ అన్నప్పుడు ఏంటంటే 3d8 4s2 అంటే 10 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని? 10 ఎలక్ట్రాన్స్. ఓకే, +6 అన్నాడు ఇక్కడ. ప్లాటినం +6 ఆక్సిడేషన్ కాబట్టి 10లో 6 ఎలక్ట్రాన్స్ పోతే ఇంక మిగిలేదేంటి? 4. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆస్మియం ప్లాటినం అన్నప్పుడు ఏంటంటే ఆస్మియం ఏ గ్రూప్కి వస్తుంది, ప్లాటినం ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనకు తప్పనిసరిగా తెలియాలి. అందుకే పీరియాడిక్ టేబుల్ను చూస్తూ ఉన్నట్లయితే వెంటనే మనకు గుర్తుంటాయి. ఐరన్ కింద ఎవరున్నారు, కోబాల్ట్ కింద ఎవరున్నారు, నికెల్ కింద ఎవరున్నారు, అవి మనకు తెలియాలి. అప్పుడు మనం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. చేస్తేనే మనం చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. ఇక క్లాస్ 3 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి అంటే ఇక్కడ చాలా మనం డిస్కషన్ చేయాలి. సో వీ విల్ టాక్ అబౌట్ ఎ లాట్. సో ఎక్కువ మనం దీని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయాలి. ఇందులో చూడండి, వెనీడియం హెక్సాకార్బనిల్ మైనస్ ఈ కాంప్లెక్స్ అనేది 18 ఎలక్ట్రాన్స్ను పాటిస్తుంది. సో క్లాస్ 3 కాంప్లెక్స్ మనం ఏమన్నాం? ఎగ్జాక్ట్లీ 18 ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం క్లాస్ 3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ అన్నాం. అయితే ఈ క్లాస్ 3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఎలా ఏర్పడతాయన్నాం? వెరీ స్ట్రాంగ్ లిగాండ్స్ లైక్ CO, PF3, ఆల్కీన్స్, అరీన్స్, పై యాక్సెప్టర్, స్ట్రాంగ్ పై యాక్సెప్టర్ లిగాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటి కాంప్లెక్సెస్ని మనం 18 ఎలక్ట్రాన్స్ ఉండాలి. వాటిని మనం క్లాస్ 3గా మనం క్లాసిఫై చేశాం. రైట్. ఇప్పుడు మనం కోఆర్డినేషన్ నంబర్ 5 ఉన్నటువంటి 18 ఎలక్ట్రాన్స్ రూల్స్ను పాటించేటువంటి కొన్ని కాంప్లెక్సెస్ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఐరన్ పెంటాకార్బనిల్ 18 ఎలక్ట్రాన్స్ రూల్ను పాటిస్తుందా లేదా? ఎస్, 18 ఎలక్ట్రాన్స్. ఎట్లా చెప్పగలం? ఇక్కడ ఐరన్ కార్బనిల్ ఇది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఐరన్ది 0. మరి ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ 0 అన్నప్పుడు ఐరన్ ఏంటి? ఎలక్ట్రాన్ కాన్ఫిడెన్స్ 3d6 4s2. టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8. కాబట్టి ఐరన్లో 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఒక్కొక్క కోబాల్ట్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 5 2 10, 10 + 8 18 ఎలక్ట్రాన్స్. అలా. ఓకే, నెక్స్ట్ MnCO టేకెన్ 5 అన్నాడు, మైనస్ అన్నాడు. మైనస్ అన్నప్పుడు ఇక్కడ Mn ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +1. మరి +1 ఆక్సిడేషన్ స్టేట్ అన్నప్పుడు ఇక్కడ మ్యాంగనీస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 3d6 3d5 4s2 3d5 4s2 ఏది? మ్యాంగనీస్. అంటే 7లో ఒక ఎలక్ట్రాన్ పోతే 6 అవునా? అంటే ఇక్కడ మైనస్ కాంప్లెక్స్ కాబట్టి అంటే ఒక ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి 8. సో 5 + 2 7 మైనస్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ 8 ఎలక్ట్రాన్స్. Mnలో 8 ఎలక్ట్రాన్స్. మరి కోబాల్ట్ ఒక్కొక్క కోబాల్ట్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 5 2 10, 10 + 8 18 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే నికెల్ Cn టేకెన్ 5. నికెల్ అన్నప్పుడు ఏంటి? నికెల్ 3d8 4s2 మరి ఇది 18 ఎలక్ట్రాన్స్ రూల్ను పాటిస్తుందా? పాటిస్తుంది. చూడండి, సో నికెల్ Cn టేకెన్ 5 -3 ఈ కాంప్లెక్స్ 18 ఎలక్ట్రాన్స్ను
ఫాలో చేస్తుంది. ఎందుకు ఇక్కడ నికెల్ +2 ఆక్సిడేషన్ స్టేట్. సో నికెల్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అన్నప్పుడు D8 కాన్ఫిగరేషన్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్, 5 2 10, 10 + 8 18 ఎలక్ట్రాన్స్. అయితే ఈ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ అన్స్టేబుల్. ఇది నికెల్ Cn టేకన్ 4గా మారిపోతుంది. అంటే 5 లైగాండ్స్లో ఒక లైగాండ్ను కోల్పోయి అప్పుడు NiCN టేకన్ 4 -2గా ఏర్పడుతుంది. ఇందులో నికెల్ +2 ఉంటుంది, కానీ 16 ఎలక్ట్రాన్స్. మరి 18 ఎలక్ట్రాన్స్ 16 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు 18 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ అన్స్టేబుల్, 16 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఈ స్క్వేర్ ప్లేనార్ అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్గా ఉన్నటువంటి నికెల్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్గా మారిపోతుంది. 18 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ 16 ఎలక్ట్రాన్స్గా మారిపోతుంది. మరి 16 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఈ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ వెరీ వెరీ స్టేబుల్. ఇది ఎందుకు స్టేబుల్, ఇది ఎందుకు అన్స్టేబుల్ అంటే ఇక్కడ స్టీరిక్ బల్క్ ఈజ్ వెరీ లార్జ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సైనైడ్స్ అనేటువంటివి ఏంటంటే బల్క్ గ్రూప్ కాబట్టి ఈ బల్క్ గ్రూప్ అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ నికెల్ అయినటువంటి ఈ ట్రాన్సిషన్ మెటల్ చుట్టూ ఈ స్టీరిక్ ఇండరెన్స్ అనేది క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ క్రౌడ్నెస్ని తగ్గించుకోవడం కోసం ఒక Cn అనేది వెళ్ళిపోవడం వలన ఇక్కడ స్టీరిక్ బల్క్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది సార్ ఇక్కడ అంటే ఇక్కడ నికెల్ +2 అన్నప్పుడు, అదే ఐరన్ అన్నప్పుడు పెంటా కార్బనల్ ఈజ్ వెరీ స్టేబుల్. ఐరన్ చుట్టూ 5 కోఆర్డినేషన్ నెంబర్ ఉండడం అనేది చాలా స్టేబుల్. అదే నికెల్ చుట్టూ 5 కోఆర్డినేషన్ అంటే 5 లిగాండ్స్ ఉండడం అనేది అన్స్టేబుల్ అయిపోతుంది. మరి ఐరన్లో 5 లిగాండ్స్ ఎందుకు ఉంటాయి, నికెల్లో 5 లిగాండ్స్ ఎందుకు ఉండలేవు అంటే అక్కడ సైజ్ అనేది డిపెండ్ అవుతుంది. ఐరన్ నుంచి నికెల్కి వెళ్ళినప్పుడు మనం ట్రాన్సిషన్ సిరీస్లో ఐరన్ టు నికెల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సైజు తక్కువ అవుతుంది. ఎప్పుడైతే సైజు తక్కువైపోయిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ బల్క్ గ్రూప్స్ ఉన్నటువంటి ఈ సైనైడ్ను 5 ఉంచుకోలేదు. దానివల్ల ఏమవుతుందంటే అది అన్స్టెబిలిటీ కలుగుతుంది. అదే ఐరన్కి వచ్చేసరికి ఏంటంటే సైజు ఎక్కువ కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వ్యాలెన్సీ షెల్ అనేది కొంచెం ఎక్కువగా మనకు దొరుకుతుంది కాబట్టి 5 కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఫేవరబుల్. కాబట్టి తక్కువ సైజ్ దగ్గర 5 కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ అన్ఫేవరబుల్, whereas large size containing transition elements are acceptable 5 ligands towards itself. Therefore 5 coordination is favorable in iron, but nickel is not favorable due to steric bulk is large. చూడండి, ఐరన్ టు నికెల్ +2, నికెల్ +2, ఈ ఐరన్ టు నికెల్ అనేది సైజు డిక్రీజ్ అవుతుంది కాబట్టి కెనాట్ బేర్ లార్జ్ స్టీరిక్ బల్క్, కాబట్టి నికెల్ అనేది ఉంచుకోలేదు. ఇక నంబర్ 3, ఇంతవరకు కోఆర్డినేషన్ నెంబర్ 5 చూసాం, ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4. సో కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటివి ఏంటంటే 2 రకాలైనటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఒకటి స్క్వేర్ ప్లేనార్, రెండవది టెట్రాహైడ్రల్. సో స్క్వేర్ ప్లేనార్ 16 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయితే టెట్రాహైడ్రల్ ఏంటంటే జనరల్గా 18 ఎలక్ట్రాన్ రూల్ను ఫాలో అవుతాయి. మరి 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయ్యేటువంటి కాంప్లెక్సెస్ ఏవో మనం చూద్దాం. నికెల్ టెట్రా కార్బనిల్ ఒకటి 18 ఎలక్ట్రాన్, NiCl4 -2, నెక్స్ట్ NiPr3 టేకన్ 4. ఇవన్నీ కూడా ఏంటంటే 18 ఎలక్ట్రాన్స్ను ఫాలో అయినటువంటి టెట్రాహైడ్రల్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి కాంప్లెక్సెస్. ఇది క్లాస్ 3కి సంబంధించినటువంటి, ఎందుకంటే డీటెయిల్గా మాట్లాడాలని చెప్పాను కదా, కాబట్టి ఇది క్లాస్ 3. ఇందులో కూడా NiPr3 టేకెన్ 4 ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ అంటే 18 ఎలక్ట్రాన్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ టెట్రాహైడ్రల్గా ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ NiPr3 టేకెన్ థ్రైస్గా మారిపోతుంది, ప్లస్ ఒక Pr3 అనేది ఎలిమినేషన్ జరిగింది. మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 16 ఎలక్ట్రాన్స్ వచ్చింది, కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 4 అనేది కోఆర్డినేషన్ నెంబర్ 3గా మారింది.
కారణం ఏంటంటే స్టీరిక్ బల్క్ ఫినామినా. సేమ్ ఇంతకుముందు ఐరన్ నికెల్కి ఏ విధమైనటువంటి ఆన్సర్ చెప్పామో అదే ఆన్సర్ ఇక్కడ. కాబట్టి PR3 అనేటువంటివి ఏంటంటే ఈ 4 కోఆర్డినేషన్ నంబర్ ఉన్నటువంటిది ఉండలేవు. ఎందుకంటే PR3 అనేటువంటి లిగాండ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అటువంటివి 4 నికెల్ మీద ఇమడలేవు. కాబట్టి అక్కడ స్టీరిక్ బల్క్ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కోల్పోవడం కోసం ఇక్కడ ఒక PR3 అనేది కోల్పోతుంది. అప్పుడు NiPr3 టేకన్ థ్రైస్ అనేది ఏర్పడింది. అంటే 18 ఎలక్ట్రాన్స్ నుంచి 16 ఎలక్ట్రాన్స్కి కోఆర్డినేషన్ నెంబర్ 4 నుంచి కోఆర్డినేషన్ నెంబర్ 3కి కన్వర్షన్ జరిగింది. అలానే ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్ 3 మనకు 16 ఎలక్ట్రాన్స్ రూల్ ఉంది. అలానే కోఆర్డినేషన్ నెంబర్ 2కి వచ్చేసరికి ఏంటంటే 14 ఎలక్ట్రాన్స్ రూల్ను ఫాలో అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సిల్వర్ Cn టేకన్ ట్వైస్ మైనస్ అనేటువంటి కాంప్లెక్స్, అలానే AU గోల్డ్ PR3 Cl అనేటువంటి ఈ కాంప్లెక్స్ మనకు 14 ఎలక్ట్రాన్స్ అనేటివి ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ కౌంటింగ్. మరి మనకు వచ్చినటువంటి కాంప్లెక్సెస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కౌంట్ చేయడం ఎలా? ఈ ఎలక్ట్రాన్ కౌంటింగ్కి మనకి 2 మెథడ్లు ఉన్నాయి. ఒకటి న్యూట్రల్ మెథడ్, రెండవది ఆక్సిడేషన్ మెథడ్. న్యూట్రల్ ఆక్సిడేషన్ మెథడ్. అయితే దీనికన్నా ముందు మనకేంటంటే నంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ మనం ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని మనం తెలుసుకోవాలి అంటే చూడండి, ముందు మనకు 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, ఈ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు తెలియాలి. స్కాండియం, ఇట్రియం, లాంథనం. స్కాండియం, ఇట్రియం, లాంథనం. స్కాండియం, టిటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. స్కాండియం అన్నప్పుడు ఏంటి? 4s2 3d1 లేదా 3d1 4s2 డి ఆర్బిటాల్లో 1, నెక్స్ట్ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్, రెండు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి చూడండి, డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం ఏమంటానంటే ద ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ విత్ ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. వై? బికాస్ S block elements, P block elements, only valence electrons are participate in the bonding. But in the D block elements, they are participate in the valence cell as well as penultimate cell. Ante n-1d orbital, both are participate in the bonding. That's why these are exhibit different properties with others. So ఇక్కడ ఏమవుతుందంటే 3d1 4s2 అంటున్నాం కాబట్టి 2 + 1 3, కాబట్టి 3 ఎలక్ట్రాన్స్. టిటానియంలో 4 ఎలక్ట్రాన్స్, వెనిడియంలో 5 ఎలక్ట్రాన్స్, క్రోమియంలో 6 ఎలక్ట్రాన్స్, మ్యాంగనీస్లో 7 ఎలక్ట్రాన్స్, ఐరన్లో 8 ఎలక్ట్రాన్స్, కోబాల్ట్లో 9, నికెల్లో 10, ఎందుకంటే 3d8 4s2. నెక్స్ట్ కాపర్లో 3d10 4s1 11, జింక్లో 3d10 4s2 12 ఎలక్ట్రాన్స్. కాబట్టి మనకు ఒక ఎలిమెంట్ వచ్చింది అంటే ఫస్ట్ డి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆ నంబర్ తెలియాలి. తెలిసిన తర్వాత అప్పుడు దాని ఆక్సిడేషన్ స్టేట్ తెలిస్తే అప్పుడు మనం ఏంటంటే +1 +2 +3 ఇట్లా అన్నప్పుడు 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం కాబట్టి రిడక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ Mn+2 అన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? Mn అన్నప్పుడు ఏంటి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. +2 అన్నప్పుడు 2 ఎలక్ట్రాన్ తీసేయాలి. 2 ఎలక్ట్రాన్స్ 7 - 2 5 అట్లా. నెక్స్ట్ ఐరన్ Fe+2 అన్నప్పుడు ఏంటి? 2 ఎలక్ట్రాన్స్. ఐరన్ ఏంటి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 - 2 6. అదే +3 అన్నప్పుడు 5, ఎందుకంటే 8 - 3 అలా. ఇది మనకు రావాలి. ఇది వస్తే మనం ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. అలానే ఇట్రియం, జిర్కోనియం, నొబిడియం, మాలిబ్డినం, టంగ్స్టన్, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కాడ్మియం. ఓకే. లాంథనం, హాఫ్నియం, టాంటాలం, టంగ్స్టన్, నెక్స్ట్ రీనియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ. ఇవి రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది. కాబట్టి మనం మెయిన్గా ఏంటంటే ఎంఎన్ అన్నప్పుడు కింద ఏమున్నాయో చూసుకోవాలి. ఐరన్ కింద ఏమున్నాయో చూసుకోవాలి. కోబాల్ట్ కింద ఏమున్నాయో చూసుకోవాలి. నికెల్ కింద ఏమున్నాయో చూసుకోవాలి. ఈ రో మనకు ఇంపార్టెంట్. ఇవి క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఈ రో అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకున్నామంటే దాని కింద అనేది ఇప్పుడు టంగ్స్టన్ అన్నాం అనుకో 6 ఎలక్ట్రాన్స్, దట్స్ ఆల్. మళ్ళీ టంగ్స్టన్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ నువ్వు చూసుకోవాల్సిన అవసరం లే. సో టంగ్స్టన్ అనేది ఏంటి, క్రోమియం కింద వస్తుంది. క్రోమియం అన్నప్పుడు ఎన్ని డి ఆర్బిటాల్ 6 అన్నాం. ఇంకా టంగ్స్టన్ నీ ఇష్టం ఏదన్నా తీసుకో. +6 అన్నాం అనుకో 0 కాన్ఫిగరేషన్ టంగ్స్టన్. ఇంతకుముందు మనం చూసాం WCl6 అన్నాం. WCl6 అన్నప్పుడు D0 కాన్ఫిగరేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, +6 అంటున్నావు కాబట్టి. +6 అన్నప్పుడు ఏంటి 6 ఎలక్ట్రాన్స్ పోతున్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ పోయినప్పుడు మనకేంట్రా అంటే 6 - 6 = 0. అది ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, Sp2Fe ఇది ఒక కాంప్లెక్స్. φ సైక్లో పెంటాడైన్, ఇది ఐరన్. చూడండి సిపి ఐరన్ అని రాసాం కాబట్టి, సో η5 అన్నప్పుడు ఏంటంటే 5 ఎలక్ట్రాన్స్, η5 అన్నప్పుడు 5 ఎలక్ట్రాన్స్, 5 + 5 10. ఓకే, ఇక్కడ ఏంట్రా అంటే న్యూట్రల్ అన్నప్పుడు ఏంటంటే చూడండి, న్యూట్రల్ మెథడ్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. నో ఆక్సిడేషన్ కంట్రిబ్యూషన్, ఆక్సిడేషన్ స్టేట్ కంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరగదు, ఎందుకంటే న్యూట్రల్ అన్నాం కదా. కాబట్టి ఐరన్ ఏంటి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఐరన్లో 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఒక్కొక్క సిపి నుంచి 5 ఎలక్ట్రాన్స్, 10 + 8 18 ఎలక్ట్రాన్స్. దట్స్ ఆల్. ఇన్ కేస్ ఆక్సిడేషన్ మెథడ్ కనుక అయినట్లయితే, ఆక్సిడేషన్ మెథడ్లో ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫైండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్. మరి సిపి మైనస్గా ఉంటుంది, సిపి మైనస్ ఒక ఎలక్ట్రాన్ అనేది తీసేసుకుంటుంది. మెటల్ ఇస్తుంది కాబట్టి సిపి ఒక ఎలక్ట్రాన్ పోతుంది కాబట్టి సిపి మైనస్ కాబట్టి అంటే ఐరన్ +2గా వస్తుంది. కాబట్టి ఇలా కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆక్సిడేషన్ మెథడ్ అన్నప్పుడు ఏంటంటే ఆ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్, ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఐరన్ +2 అన్నాం కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు 8 - 2 6, సిపి మైనస్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి అప్పుడు టోటల్గా 3 6 18 ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ ద ఆక్సిడేషన్ మెథడ్, దిస్ ఈజ్ ద న్యూట్రల్ మెథడ్. జనరల్గా మనం ఏంటంటే న్యూట్రల్ మెథడ్ను ఫాలో అవుతాం. కాబట్టి మనం రిమైనింగ్ కాంప్లెక్సెస్ కనుక మనం చూసినట్లయితే న్యూట్రల్ మెథడ్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. అయితే ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ చెప్పాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ a situation of ligand which has more than one possibility of electron contribution is not defined, we will assume that it is in highest electron contribution state. కొన్ని లిగాండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాటి యొక్క ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ పాసిబిలిటీ అనేది రకరకాలుగా ఉండొచ్చు. మరి అలా రకరకాలుగా ఉన్నప్పుడు మనం ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ను దేన్ని ఫాలో కావాలి అంటే దాని యొక్క హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం పరిగణించాలి అంటున్నాడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ఓ వచ్చింది అనుకో, ఈ ఎన్ఓ అనేది ఏంటంటే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, నెక్స్ట్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఒకటి లీనియర్, ఇంకోటి బెంట్. కాబట్టి 1 3 అన్నప్పుడు ఏంటంటే 3 అనేది హైయెస్ట్ కంట్రిబ్యూషన్ కాబట్టి ఎన్ఓ వచ్చినప్పుడు మనం ఏంటంటే 3 ఎలక్ట్రాన్ని మనం తీసుకోవాలి. అలానే అల్లైల్ సిస్టమ్ కనుక ఉన్నట్లయితే η1 వస్తుంది, η3 వస్తుంది. అల్లైల్ సిస్టంలో η1 వస్తుంది, η3 వస్తుంది. అంటే హెప్టసిటీ అనేది ఏంటంటే ఇక్కడ మారుతుంది, హెప్టసిటీ అనేది మారుతుంది. కాబట్టి హైయెస్ట్ హెప్టసిటీ ఏదైతే పాసిబుల్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. కాబట్టి అల్లైల్లో η1 η3 పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం η3నే తీసుకోవాలి. అలానే సిపి అంటే సైక్లో పెంటాడైన్ తీసుకున్నట్లయితే ఇందులో ఏంటి η1 వస్తుంది, η3 వస్తుంది, η5 వస్తుంది. కాబట్టి పాసిబుల్ చూడండి, ఇఫ్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ లైగాండ్ విచ్ హ్యాస్ మోర్ దాన్ వన్
పాసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ఉందా, N1 పాసిబిలిటీ కంట్రిబ్యూషన్ ఒకటి, ఈటా3 పాసిబిలిటీ కంట్రిబ్యూషన్ ఒకటి, ఈటా5 పాసిబిలిటీ కంట్రిబ్యూషన్ ఒకటి, అంటే 3 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీ కంట్రిబ్యూషన్ వచ్చినాయి కాబట్టి ఏమంటున్నాడు, వీ విల్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఇన్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూటింగ్ స్టేట్. కాబట్టి హైయెస్ట్ ఏంటి, ఈటా5 కాబట్టి ఈటా5నే తీసుకోవాలి. అలానే ఇక్కడ C7H7 ప్లస్ హెప్టాడైన్ కాబట్టి ఇందులో ఏంటి, హెప్టా ఇటా 7ని మనం తీసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలానే కాట్ తీసుకున్నట్లయితే N8 వస్తుంది అనమాట, ఈటా8 ఇది హైయెస్ట్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. జనరల్గా న్యూట్రల్ మెథడ్ను ఫాలో అవుతాం కాబట్టి న్యూట్రల్ మెథడ్ని మనం చూసుకున్నాం. చూడండి, న్యూట్రల్ మెథడ్లో ఫస్ట్ కాంప్లెక్స్ ఏంటి, FeCO టేకన్ 5. సో ఇక్కడ న్యూట్రల్ మెథడ్ అంటున్నాం కాబట్టి ఆక్సిడేషన్ చేయటం ఏం మనం కన్సిడర్ చేయం. సో ఐరన్లో మనకి ఏంటంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క కోబాల్ట్ ఏంటండి CO కార్బనిల్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఎందుకంటే ఈచ్ లిగాండ్ డొనేట్ 2 ఎలక్ట్రాన్స్, అంటే 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 5 2 10. సో 10 + 8 18 ఎలక్ట్రాన్స్. సో 18 ఎలక్ట్రాన్స్ను ఫాలో అయినట్లే. నెక్స్ట్ అలానే Fe బ్యూటాడైన్, సైక్లోబ్యూటాడైన్ కోబాల్ట్లు 3 ఉన్నాయి కాబట్టి సైక్లోబ్యూటాడైన్ అన్న 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఐరన్ 8 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 18 ఎలక్ట్రాన్స్. అలానే థర్డ్ కాంప్లెక్స్ని చూసినట్లయితే CH3 MnCO టేకన్ 5. CH3 అంటున్నాం కాబట్టి ఒక ఎలక్ట్రానే. ఇక్కడ Mn అన్నప్పుడు 7 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, 10 + 7 + 1 18 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే వెనీడియం హెక్సాకార్బనిల్ మైనస్ కాబట్టి వెనీడియం అంటున్నాం V- 5 + 1 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 6CO కాబట్టి ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 2 12, 12 + 6 18 ఎలక్ట్రాన్స్. అలానే Cp2CO ప్లస్, సో కోబాల్ట్ ప్లస్ అన్నప్పుడు 9 - 1, కోబాల్ట్ 9 - 1 8 ఎలక్ట్రాన్స్. 2Cp ఒక దాంట్లో 5 ఎలక్ట్రాన్స్ కాబట్టి సో 5 2 10, 10 + 8 18. క్లియర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాలోస్ 18 ఎలక్ట్రాన్ రూల్. సో 18 ఎలక్ట్రాన్ రూల్ను ఫాలో చేసేది ఏది? నంబర్ 1 CpFeCO టేకన్ ట్వైస్, Cp2CO, CpMoCO టేకన్ థ్రైస్, Cp2Ru. చూడండి, Cp అన్నప్పుడు ఏంటి, సైక్లోపెంటాడైన్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్, ఐరన్ 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఒక దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4, సో మొత్తం 17 ఎలక్ట్రాన్స్. అంటే ఇది ఫాలో కాలేదు 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ ఫాలో అయ్యేది కావాలి మనకు. నెక్స్ట్ రెండవది Cp2CO అన్నాడు కాబట్టి ఒక్కో దాంట్లో Cp అన్నప్పుడు 5 అన్నాం కాబట్టి 5 2 10, కోబాల్ట్ 9, 10 + 9 19 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే CpMoCO టేకన్ థ్రైస్. సో మాలిబ్డినం కాబట్టి 6 ఎలక్ట్రాన్స్, Cp 5 ఎలక్ట్రాన్స్, 3 2 6, సో టోటల్ 17 ఎలక్ట్రాన్స్. ఇక ఫోర్త్ వన్ Cp2Ru. Ru అన్నప్పుడు మనం ఏమన్నాం, ఐరన్ కింద ఉంటుంది ఇది అని చెప్పాం కాబట్టి రుథీనియం కాబట్టి 8 ఎలక్ట్రాన్స్. సో ఒక్కొక్క దాంట్లో 5 కాబట్టి 5 2 10, 10 + 8 18. సో ఫోర్త్ వన్ ఈజ్ ఫాలో ద 18 ఎలక్ట్రాన్ రూల్. చూడండి, జనరల్గా 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయ్యేటువంటి కాంప్లెక్సెస్ ఆర్ స్పీసెస్ ఆర్ మోర్ స్టేబుల్. మరి ఇప్పుడు 17 ఎలక్ట్రాన్స్ కానీ 19 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నటువంటి కాంప్లెక్స్ కనుక ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 17 ఎలక్ట్రాన్ స్పీసెస్ కనుక ఇచ్చినట్లయితే ఇది స్టేబుల్ కావాలి అంటే 1 ఎలక్ట్రాన్ కావాలి.
అంటే ఒక ఎలక్ట్రాన్ను తీసుకుంటుంది, యాక్సెప్టింగ్. కాబట్టి ఏదైనా సరే ఒక స్పీసీస్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్. సో ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది కాబట్టి రిడక్షన్కి ఆపోజిట్ ఏంటంటే ఆక్సిడేషన్, కాబట్టి దానిని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి వాటిని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని, అలానే ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి వాటిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాము. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ను యాక్సెప్ట్ చేసుకొని ఏమవుతుంది, 18 ఎలక్ట్రాన్ స్పీసెస్గా మారింది. అలానే 19 ఎలక్ట్రాన్ ఉన్నటువంటి స్పీసెస్ ఏంటంటే అన్స్టేబుల్. ఇవి ఏం చేస్తాయి, ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ లాక్ చేసుకుంటాయి, అంటే కోల్పోతుంది, అంటే ఇచ్చి వేస్తుంది, ఎలక్ట్రాన్ను డొనేట్ చేస్తుంది. కాబట్టి ఒక్క ఎలక్ట్రాన్ను కోల్పోయి ఏమవుతుందంటే 18 ఎలక్ట్రాన్గా మారిపోతుంది. కాబట్టి సో ఎలక్ట్రాన్ లాస్, దాన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. కాబట్టి ఎలక్ట్రాన్ లాస్ అయితే ఆక్సిడేషన్ అని, ఎలక్ట్రాన్ గెయిన్ అయితే రిడక్షన్ అని అంటాం. మరి ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి వాటిని మనం ఏమంటామంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. కాబట్టి ఏ కాంప్లెక్స్ కాంపౌండ్లోనైతే 17 ఎలక్ట్రాన్స్ నుంచి 18 ఎలక్ట్రాన్స్గా మారుతుందో దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని, ఏదైతే 19 ఎలక్ట్రాన్ నుండి 19 నుంచి 18గా మారుతుందో ఆ కాంప్లెక్స్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాము. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఇచ్చాడు, రుథినియం ఇది. నెక్స్ట్ అల్లైల్ లిగాండ్ ఉంది. నెక్స్ట్ PPH3 ఉంది, PPH3 ఇలాంటివి 3 ఉన్నాయి. మరి ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ను పాటిస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఇక్కడ ప్లస్ అన్నాం కాబట్టి అంటే ఒక ఎలక్ట్రాన్ను మనం రిడక్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ అల్లైల్ 3 ఎలక్ట్రాన్స్ అంటున్నాం, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అంటున్నాం, 2 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్నవుతుంది చూడండి, 10 14 14 3 17 -1 అన్నాం కాబట్టి 16 ఎలక్ట్రాన్స్. ప్లస్ పైన కాంప్లెక్స్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ను మనం తీసేయాలి. టోటల్ ఎలక్ట్రాన్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ను మనం -1 చేయాలి. కాబట్టి -1 చేస్తున్నాం కాబట్టి మనకు 16 ఎలక్ట్రాన్స్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ వాకాస్ కాంప్లెక్స్, దీన్ని చూసుకున్నట్లయితే ఈ వాకాస్ కాంప్లెక్స్ అనేది ఏంటంటే ఆక్సిడేటివ్ అడిషన్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇది కూడా 16 ఎలక్ట్రాన్స్ రూల్నే ఫాలో అవుతుంది. సో మనకి ఇది కాంపిటీషన్లో ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఫాలో ద 18 ఎలక్ట్రాన్స్ రూల్ ఆర్ 16 ఎలక్ట్రాన్స్ రూల్ అనొచ్చు. లేదా వాకాస్ కాంప్లెక్స్ ఈస్ ఫాలో ఏ 18 ఎలక్ట్రాన్, B 17 ఎలక్ట్రాన్, C 16 ఎలక్ట్రాన్, D 15 ఎలక్ట్రాన్ అనొచ్చు. అప్పుడు ఏంటంటే మనకు ఇది 16 18 17 అనేది మనం కనుక్కోవాలి. దీని ఏంటి వాస్కాస్ కాంప్లెక్స్ ఏంటి, ఇరిడియం సంబంధించినటువంటి కాంప్లెక్స్, ఒక Cl ఉంటుంది, 2 PPH3 గ్రూపులు ఉంటాయి, ఒక CO గ్రూప్ ఉంటుంది. కాబట్టి సో PPH3 అన్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్, ఇది 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఇరిడియం అన్నప్పుడు 9 ఎలక్ట్రాన్స్. సో టోటల్గా 16 9 + 10, నెక్స్ట్ 3 2 6, 10 + 6 16 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఏంటంటే గ్రబ్స్ క్యాటలిస్ట్, ఇట్ ఈజ్ ఓల్ఫిన్ మెటాథిస్. ఓల్ఫిన్లను మనం తయారు చేయడంలో ఈ గ్రబ్స్ క్యాటలిస్ట్ అనేది మనం ఉపయోగిస్తాం. ఈ గ్రబ్స్ క్యాటలిస్ట్ అనేది రకరకాలుగా ఉంది, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇలా ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్, ఇక్కడ CY అనేటువంటి సింబల్ ఏం చెప్తుందంటే సైక్లోహెక్సైల్ అనేటువంటి నేమ్ను తెలుపుతుంది, సైక్లోహెక్సైల్. మరి గ్రబ్స్ క్యాటలిస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను కంప్లీట్గా చూపిస్తా. చూడండి, రుథీనియం ఉంది, నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ C ఉంది, నెక్స్ట్ తర్వాత ఇక్కడ PH అనేది ఉంది, అంటే ఫినైల్ రింగ్. ఒక క్లోరిన్ ఉంది ముందు వైపు, బ్యాక్ సైడ్ ఉంటూ 2 క్లోరిన్లు ఉన్నాయి, 2 PCY3 అంటే ఫాస్ఫరస్ చుట్టూ ఏంటంటే సైక్లోహెక్సైల్ అనేటివి 3 ఉంటాయి.
3 ఉన్నప్పుడు ఇక్కడ ఫాస్ఫరస్ మీద 2 లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఒక జత లోన్ పెయిర్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది డొనేట్ చేస్తుంది రుథీనియం, అందుకే 2 ఎలక్ట్రాన్స్ అన్నాం, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అన్నాం. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఇక రుథీనియం అనేది ఐరన్ కిందికి సంబంధించినటువంటి గ్రూప్ కాబట్టి సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 8. ఇక్కడికి ఎన్ని అయినాయి చూడండి, 8 to 10, ఇక్కడ 11, 12, ఇక్కడ 14. ఇక్కడ టోటల్గా ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి, 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అప్పుడు కంప్లీట్గా 14 + 2 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి చూడండి. ఆక్సిడేషన్ మెథడ్ ఒకటి, న్యూట్రల్ మెథడ్ ఒకటి. ఇక్కడ ఏంటి CH2 అంటే ఇక్కడికి డబుల్ బాండ్ CH2 ఇది CH, ఇక్కడ PH, CH PH. ఈ CH PH అనేది ఇక్కడ రాశాను, CH PH, ఇక్కడ 2 ఎలక్ట్రాన్ -2 CH PH. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆక్సిడేషన్ మెథడ్, న్యూట్రల్ మెథడ్లో ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఆక్సిడేషన్ మెథడ్ అన్నప్పుడు -2, ఇక్కడ CH చూడండి, CH PH. -2 అంటున్నామంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చినట్లే కదా. కార్బన్ ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మెటల్కి డొనేట్ చేస్తుంది, ఇది కూడా మెటల్కి డొనేట్ చేస్తుంది. అప్పుడు టోటల్ ఎన్ని 4 ఎలక్ట్రాన్స్, అందుకే 4 ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ స్టేట్లో 4 ఎలక్ట్రాన్స్ అన్న. అదే న్యూట్రల్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే, ఇలా అంటే కార్బీన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బీన్. మరి కార్బన్లో మొత్తం ఏంటంటే 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 - 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ కార్బన్ అన్నప్పుడు ఇది చూడండి, కార్బన్ అంటే ఇది M డబుల్ బాండ్ CH2, M డబుల్ బాండ్ CH2. కాబట్టి ఇక్కడ కార్బన్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే మెటల్కి డొనేట్ చేస్తుంది. అది డేటివ్ బాండ్ కావచ్చు, డబుల్ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్, డేటివ్ బాండ్లో కూడా 2 ఎలక్ట్రాన్స్. సో ఉన్నటువంటి న్యూట్రల్ మీడియంలో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి న్యూట్రల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ అంటాం, ఆక్సిడేషన్ స్టేట్లో 4 ఎలక్ట్రాన్స్ అని మనం చెప్పేస్తాం. నెక్స్ట్ రెండవది ఏంటంటే సెకండ్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్. ఇంతకుముందు చూసింది ఫస్ట్ జనరేషన్, ఇప్పుడు సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ జనరేషన్లో మనం PCY3 అని రాసాం. ఆ PCY3 ప్లేస్లో మనం ఏంటంటే NHC అనేది పెట్టాలి, NHC. దీన్నంతా మనం NHC అంటాం. ఏంటంటే N హెటెరోసైక్లిక్ కార్బీన్స్, N హెటెరోసైక్లిక్ కార్బీన్ అంటాం, హెటెరోసైక్లిక్ కార్బీన్. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇది చూడండి, ఇది నైట్రోజన్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ బాండ్ షిఫ్ట్ అవుతుంది, ఇది లోన్ పేర్ 2 ఇట్లా బాండ్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి బల్క్ బ్యాక్ డొనేషన్, ఇక్కడ నుంచి నైట్రోజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే బ్యాక్ డొనేషన్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. కాబట్టి NHC గ్రూప్ ఎక్కడున్నా దాని డొనేటింగ్ కెపాసిటీ ఎంత అంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 2 అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. నెక్స్ట్ రుథీనియం, నెక్స్ట్ Cl PCY3 PH. ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్ అని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ ఈ రెండు కలిపి 2 అంటే 6 + 8 14, ఇది 2 కాబట్టి 16. అంటే ఫస్ట్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్ 16 ఎలక్ట్రానే, సెకండ్ జనరేషన్ కూడా 16 ఎలక్ట్రానే. ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది NHC, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ హోవయేదా గ్రబ్స్ క్యాటలిస్ట్. మరి ఫస్ట్ జనరేషన్ హోవయేదా గ్రబ్స్ క్యాటలిస్ట్ ఏంటంటే రుథీనియమే ఇక్కడ ఉండేది, క్లోరిన్లు 2 ఉంటాయి, ఒక PCY3 ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే ఈ ఫినైల్ రింగ్ ఉంటుంది, డబుల్ బాండ్ PH అని ఇంతకుముందు రాశాం, దట్ ఈస్ నథింగ్ బట్ బెంజీనే, అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ PCY3 ప్లేస్లో
ఐసోప్రొపైల్ సంబంధించినటువంటి ఆల్కహాల్ అనేది ఉంటుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనుకోవచ్చు. ఓ కాకపోతే ఏంటంటే ఆల్కహాల్ ఓహెచ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ ఆక్సిజన్ కాబట్టి ఇటువైపు ఒక ఎలక్ట్రాన్, ఇటువైపు వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 8 2 ఎలక్ట్రాన్స్, ఇవైతే 2 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని? 16 ఎలక్ట్రాన్స్. 16 ఎలక్ట్రాన్. చూడండి ఇది 6, ఇది 6, R to O, R to O. సో R to O అన్నప్పుడు ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అదే RO మైనస్ కావచ్చు లేదా X మైనస్ కావచ్చు, అంటే హ్యాలైడ్ అయాన్ Cl మైనస్, Br మైనస్, Cl గినుకున్నట్లయితే ఇక్కడ Cl ఉంది కదా, 1 ఎలక్ట్రాన్ అన్న కాబట్టి 1 ఎలక్ట్రాన్. ఓకే. ఇన్ కేస్ ఇది ఫస్ట్ జనరేషన్ హవేదా గ్రెప్స్ క్యాటలిస్ట్ అన్న, ఒకవేళ సెకండ్ జనరేషన్ హవేదా గ్రెప్స్ క్యాటలిస్ట్ అన్నప్పుడు ఏంటంటే దీన్ని తీసేసి మనం NHC, ఇంతకుముందు చెప్పాను కదా NHC అనేది అండ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. కాబట్టి NHC కనుక ఉన్నట్లయితే దాన్ని సెకండ్ జనరేషన్ హవేదా గ్రెప్స్ క్యాటలిస్ట్ అంటాం. That is the difference between first generation, second generation. Next, third generation హవేదా గ్రెప్స్ క్యాటలిస్ట్. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చింది. ఇక థర్డ్ జనరేషన్లో ఏంట్రా అంటే పైన NHC ఉంటుంది, కింద ఏంట్రా అంటే మనకు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ గ్రూప్ బదులు ఇక్కడ పిరిడిన్ అనేది ఉంటుంది. పిరిడిన్, ఇది పిరిడిన్. కాబట్టి పిరిడిన్లో మనకు నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది మెటల్ డొనేట్ చేస్తుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్, కాబట్టి పిరిడిన్ 2 ఎలక్ట్రాన్స్ అన్నాం. క్లోరిన్ 1 ఎలక్ట్రాన్, క్లోరిన్ 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ NHC గ్రూప్ కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్సే. రుథినియం 8 ఎలక్ట్రాన్స్, ఇది 2 ఎలక్ట్రాన్స్. టోటల్గా 16 ఎలక్ట్రాన్స్. 16 ఎలక్ట్రాన్. సో ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్, సెకండ్ జనరేషన్ హవేదా గ్రెప్స్ క్యాటలిస్ట్ గురించి మనం డిస్కషన్ చేశాం. ఇప్పుడు విల్కిన్సన్ క్యాటలిస్ట్. మరి విల్కిన్సన్ క్యాటలిస్ట్ అనేది 18 ఎలక్ట్రాన్స్ ఫాలో అవుతుందా, 16 ఎలక్ట్రాన్ ఫాలో అవుతుందా చూద్దాం. ఈ విల్కిన్సన్ క్యాటలిస్ట్ దేనికి వేస్తాం మనం? హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ యొక్క హైడ్రోజనేషన్లో మనం ఉపయోగిస్తాం. సో ఇది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ రోడియం, PPH3 గ్రూప్స్, PPH3 గ్రూప్, PPH3 గ్రూప్స్ అంటే 3 ఉంటాయి, ఒక క్లోరిన్ ఉంటుంది. సో 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్. 3 2 6, 9 + 1 10, 10 + 6 16. అంటే విల్కిన్సన్ క్యాటలిస్ట్ కూడా మనకు 16 ఎలక్ట్రాన్ రూల్నే ఫాలో అయ్యింది. నెక్స్ట్ వన్, which of the following complex does not follow 18 ఎలక్ట్రాన్ రూల్? 18 ఎలక్ట్రాన్ రూల్ను ఫాలో కానటువంటిది ఏది అంటారు. చూడండి, ఫస్ట్ కాంప్లెక్స్ CP RU Cl CO PPH3 అన్నారు. చూడండి, CP అన్నప్పుడు 5, రుథినియం 8, క్లోరిన్ 1, కోబాల్ట్ 2, PPH3 2, టోటల్ కలిపితే 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయింది. నెక్స్ట్ రెండవది WCO టేకన్ థ్రైస్, SiMe3 అంటే సిలికాన్ చుట్టూ 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అన్నట్లు. నెక్స్ట్ క్లోరిన్ NCMe టేకన్ ట్వైస్. నైట్రోజన్ కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి అటువంటి 2 ఉన్నాయి కాబట్టి 2 × 2, క్లోరిన్ 1. నెక్స్ట్ సిలికాన్ 4th గ్రూప్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి అది మాత్రం డొనేట్ చేస్తుంది 1. నెక్స్ట్ కోబాల్ట్ 2 ఎలక్ట్రాన్, 3 2 6. నెక్స్ట్ టంగ్స్టన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే 18 ఎలక్ట్రాన్. అంటే ఇది కూడా 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయింది. నెక్స్ట్ ఇరిడియం Cl3 PPH3 టేకన్ ట్వైస్, AHPH2 మైనస్. చూడండి, ఇరిడియం టోటల్ 10 ఎలక్ట్రాన్స్ 3. నెక్స్ట్ 2 × 2. నెక్స్ట్ ASPH2 అంటున్నాం కాబట్టి ఇది 1 ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. అంటే ఒక లోన్ పేర్ మాత్రమే డొనేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 1. నెక్స్ట్ మైనస్ అంటున్నాం కాబట్టి
ఇక్కడ మనకు కలపాలి. సో ఇక్కడ ఏమవుతుంది 10 13 నెక్స్ట్ 4 17 ప్లస్ 1 18 ఎలక్ట్రాన్ రూల్. నెక్స్ట్ ఆస్మియం, నైట్రోజన్, Br2, PMe3 అంటే ఫాస్ఫరస్ చుట్టూ 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ NMG. ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఆస్మియం 8, నెక్స్ట్ నైట్రైడ్ కాబట్టి ఇక్కడ 3 ఎలక్ట్రాన్సే. నైట్రైడ్ అన్నప్పుడు మనకేంటంటే N-3 కాబట్టి N-3 అన్నప్పుడు మనకేంటంటే అక్కడ నైట్రైడ్లో మనకు 3 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. నైట్రైడ్లో 3 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, అందుకే మనం 3 రాసుకుంటాం. నెక్స్ట్ బ్రోమిన్ కాబట్టి 1 ఎలక్ట్రాన్ కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 1 × 2. నెక్స్ట్ PMe3 అన్నప్పుడు ఏంటంటే 2 ఎలక్ట్రాన్. ఇక్కడ నైట్రోజన్ నుంచి మనకి ఏంటంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. ఇక్కడ టోటల్గా ఏంటంటే 16 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎప్పటికే కానీ ఇక్కడ నైట్రోజన్ అని అన్నప్పుడు మనం ఏంటంటే N-3 తీసుకోవాలి కానీ Nగా తీసుకోకూడదు. N-3. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి? 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ న్యూట్రల్ మెథడ్, ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్లో నైట్రోజన్ అన్నప్పుడు ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ అంటాం. ఇక్కడ N-3 అన్నప్పుడు ఏంటంటే 6 ఎలక్ట్రాన్స్ అంటాం. చూడండి న్యూట్రల్ మెథడ్ అన్నప్పుడు నైట్రోజన్ ఏంటంటే మెటల్ నైట్రోజన్లో 3 ఎలక్ట్రాన్స్ ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది, ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేది మిగులుతుంది. కాబట్టి న్యూట్రల్ మీడియం అన్నప్పుడు ఏంటంటే 3 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్. 1 2 3 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్. అదే ఆక్సిడేషన్ స్టేట్ అన్నప్పుడు ఏమవుతుంది చూడండి, N-3 అంటున్నాం కాబట్టి నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి -3 అన్నప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది లోన్ పేర్ చేస్తుంది, ఇది లోన్ పేరు మెటల్కి డొనేట్ చేస్తుంది. టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి -3 అన్నప్పుడు ఏంటంటే మనం 6 ఎలక్ట్రాన్. కాబట్టి ఫార్ములా ఉంది మనం న్యూట్రల్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ ఛార్జ్ అని. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ అన్నప్పుడు ఏంటంటే ఎన్ని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ అయినాయి? 6. ఛార్జ్ ఎంత? -3 కాబట్టి న్యూట్రల్ అన్నప్పుడు 3 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఫస్ట్ వీడియోలో మీకు ఒక ఫార్ములా చెప్పాను నేను, న్యూట్రల్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ప్లస్ ఛార్జ్. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ కంట్రిబ్యూషన్లు ఎన్ని వచ్చినాయి మనకు? 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 ప్లస్ ఛార్జ్ ఎంత అన్నాం మనం? -3 అంటున్నాం కాబట్టి -3. 6 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అందుకే 3. ఇస్ ఇట్ క్లియర్? రైట్. అలానే Mn2CO10లో Mn ఒక్కొక్క Mn ఎన్ని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరిగింది చూద్దాం. దీన్ని Mn CO taken 5 మరి ఇక్కడ 7 ప్లస్ 5 2 10 17. కానీ ఇక్కడ Mn మధ్యలో బాండింగ్ జరిగింది కాబట్టి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ఈ Mn ఒక ఎలక్ట్రాన్, ఈ Mn ఒక ఎలక్ట్రాన్ కాబట్టి సో మెటల్ బాండ్ అన్నప్పుడు మనం 2 ఎలక్ట్రాన్స్ 2 Mnకి 2 ఎలక్ట్రాన్స్ అయితే ఒక Mnకి ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ అనేది వస్తుంది కాబట్టి అందుకే ఒక ఎలక్ట్రాన్. మొత్తం 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్. నెక్స్ట్ Re2Cl8 -8. ఇట్ ఈజ్ ఏ క్లస్టర్ కాంపౌండ్, రీనియం క్లస్టర్ కాంపౌండ్. మరి ఇందులో చూసినట్లయితే రీనియం మధ్యలో క్వాడ్రపుల్ బాండ్ ఏర్పడింది, అంటే 4 బాండ్స్. నెక్స్ట్ Cl4 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి, 4 ఎలక్ట్రాన్స్, రీనియం 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 బాండ్స్ కాబట్టి 4 పెయిర్స్ కాబట్టి ఒక్కొక్క రీనియం 4 ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి 4 + 8 + 4 16. 8 + 4 + 4 16. ఓకే, టోటల్ 32 ఎలక్ట్రాన్స్. ఇది ఓకే. సో ద నెక్స్ట్ టాపిక్ బ్రిడ్జింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రిడ్జింగ్ అనేది మనం బిగిన్ చేయాలి. సో ఈ బ్రిడ్జింగ్లో మనకి చాలా ఇంపార్టెంట్
ఇది ఈ బ్రిడ్జింగ్లు అన్నప్పుడు ఏంటంటే మ్యూతో మనం చూపిస్తాం కాబట్టి μ2Cl అనొచ్చు, μ2Cl అనొచ్చు, μ3Cl అనొచ్చు. మరి μCl, μ2Cl, μ3Cl అన్నప్పుడు క్లోరిన్ μClలో ఎన్ని ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూట్ జరుగుతుంది, μ2Clలో ఎన్ని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది, μ3Clలో ఎన్ని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మనం బ్రిడ్జింగ్ అనేటువంటి టాపిక్ తెలుసుకోవాలి. ఈ బ్రిడ్జింగ్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. సో ఫ్రెండ్స్, సో అందరికి కూడా మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఇది మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు చూడండి. సో 10 మందికి మనం రసాయన శాస్త్రాన్ని పంచుదాం, కెమిస్ట్రీ జ్ఞానాన్ని 10 మందికి పంచుదాం. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం అంటిల్ గుడ్ బై.